నమస్తే, వెల్కమ్ టు సోషల్ పోస్ట్ టీవీ. దిస్ ఇస్ గిరిజ. లా ఆఫ్ అట్రాక్షన్‌కి సంబంధించి ఇప్పటి వరకు మనతో చాలా విషయాలు షేర్ చేసుకున్నారు. సో, ఇప్పుడు కూడా కొత్తగా మరిన్ని విషయాలు షేర్ చేసుకోవడానికి మనతో పాటు విశ్వమణి బాబు గారు ఉన్నారు. సో, సార్‌తో మాట్లాడిద్దాం. నమస్కారం బాబు గారు. నమస్తే అండి. బాబు గారు, బలంగా కోరుకుంటే ఏదైనా సాధ్యమవుతుందా? అందులోనూ లా ఆఫ్ అట్రాక్షన్‌కి సంబంధించి గట్టిగా అనేసుకుంటే అయిపోతుందంటారా? గట్టిగా మైండ్లో కానీ ఫిక్స్ అయిపోతే ఏదైనా జరిగే తీరాలండి. మైండ్లో బలంగా ఫిక్స్ అవ్వాలి. ఎలాగంటే ఇప్పుడు మొన్న నా వీడియోలు చూడొచ్చు మీరు. అమెరికాకి వెళ్ళాలని ఒక అతను ఎక్కడికే అమెరికాకి పోవాలని ఆశ అంట ఆయనకి. ఓకే. అమెరికాకి పోవాలనేసి అనుకున్నాడు. తిరుపతి ఫీడ్బ్యాక్ ఉన్నాయి. నా క్లాసులు ఉన్నాయి కదా, హైదరాబాద్, విజయవాడ, కర్నూలు, రాజమండ్రి, వైజాగ్, అనంతపూర్, కర్నూలు, బెంగళూరు అన్ని చోట్ల ఉన్నాయి కదా. దాంట్లో చూడండి, తిరుపతిలో ఫీడ్బ్యాక్ ఇచ్చాడు. మీరు అన్నారు మంచిగా వచ్చినది. ఆయనకి అమెరికాకు పోయేసి రావాలని ఆశ అంట. ఆశ అన్నప్పుడు కొడుకు ఉన్నాడు, మళ్ళీ అమెరికాలో కొడుకున్నాడు. ఆ కనీసం వాడి ద్వారా పోయేసి వస్తారంటే కొడుకు రానిలే. అయ్యో. ఈయన బలంగా ఎలాగైనా అనేసి నా వీడియోలు చూసి విజువలైజేషన్ పట్టించుకున్నాడంట. కొడుకే వేసి రెడీ చేసి అన్ని పక్కగా వేసి మీకు రెడీ అయింది, మీరు పలానా రోజు బయలుదేరాలనేసి రెడీ చేసిపోయి అమెరికాని చూపించి పంపించినాడంట. హ్యాపీ అయిపోయినాడంట ఆయన. ఊరి నేను అనుకున్నాను, ఆ ఫీడ్బ్యాక్ మీ దగ్గర ఉంది, మీ సెల్లులో ఉన్నాయి. ఏది నేను దాచిపెట్టలేదు, మీ సెల్లులో ఉన్నాయి. నువ్వు చూడొచ్చు అక్కడ. ఆయన నోట్లు ఏం చెప్తున్నాడు, పెద్ద ఆయన, వయసు అయిన ఆయన. ఆశ చూడు, అమెరికాకు పోవాలని ఆశ పుట్టింది. అది బలంగా ఫిక్స్ అయిపోతే జరుగుతుంది. అంటే ఎలా జరుగుతుంది అని ఆయనే చెప్పాడు. జరిగిపోయింది. ఎందుకు చెప్తున్నానంటే, మా ఏరియాలో ఒక ఎగ్జాంపుల్ జరిగింది. నాకు భార్యాభర్తలు ఇద్దరు నా దగ్గరకు నేనే పిలిపించాను. వాళ్ళు ఎందుకు అంత నాకు కావాల్సిన వాళ్ళ దూరపోలే, నేనే పిలిపించాను. అంటే నా ఊరికి ఒక 50 కిలోమీటర్ దూరం, నాకు దగ్గర తెలిసిన వాళ్ళే. వాళ్ళ ఫ్రెండ్ ద్వారా నేను పిలిపించాను. అతను తెలుసు కాబట్టి సరే రమ్మని నా దగ్గరికి అనేసి. ఆమె డైలీ సీరియల్ చూసేదంట. సీరియల్ చూసి ఒకదాన్ని పట్టేసింది, మైండ్లో ఫిక్స్ అయిపోయింది. ఆమెకి భర్త అంటే కొంచెం ప్రేమే. భర్తను చూసి అక్కడ సీరియల్ ఏదేదో ఉంటుంది, అదంతా వచ్చి సీరియల్ అండి, ఏదో నటన, అంతేగాని దాన్ని పట్టించుకోకూడదు. మనం ఏదో చూసినామో వదిలేయాలి. ఆమె దాన్ని చూసి ఆ భర్త ఒక బిజినెస్ చేస్తూ ఓ పక్క సైడ్ ఒక ఆమెతో లింక్ అయినాడు. లింక్ అయ్యేకాడికి ఏమైందంటే మ్యారేజ్ దాకా వెళ్ళిపోయింది. ఆమె ఆల్రెడీ డైవర్స్ అయిన ఆమె మ్యారేజ్ దాకా వెళ్ళిపోయిందంట. మ్యారేజ్ దాకా వెళ్ళిపోయేసి మ్యారేజ్ కూడా చేసుకునేసినాడు. ఇంట్లోనే తెలియదు. తర్వాత తెలిసింది. ఎందువల్ల తెలిసిందంటే, ఈమె ఈ సీరియల్ చూసి నా భర్త కానీ ఇలా చేస్తే ఎలా ఉంటుంది, అమ్మో నా భర్త కానీ ఇలా అయిపోతే ఎలా, నా కుటుంబం కానీ ఇలా అయిపోతే ఎలా అని ఫిక్స్ అయిపోయింది ఆమె. నా పిల్లలు ఎలా ఇలాగనే అయితేంది, ఇలాగనే అంటే ప్రేమ, అది భర్త మీద ఉన్న ప్రేమతో ఆమె ఫిక్స్ చేసేసింది. ఇది సీరియలే కదా, దీనికి ఏముంది, మనం చూసి హ్యాపీగా ఉండొచ్చు కదా అనేసి అనుకోలేదు. ఎంతమంది చూస్తారు, పట్టించుకోరు, దాన్ని చూసి అక్కడికి వదిలేస్తారు. అదేదో ఒక అన్నం, ఒక బెల్లపూడిలాగా, ఒక తీయని స్వీట్ లాగా పట్టుకుంటారు కొంతమంది మైండ్లో. పట్టుకునేసి కలిగి అయిపోయింది. అవతల గొడవలు స్టార్ట్ అయిపోయింది. ఇంట్లో బయట తెలిసిపోయింది, స్టార్ట్ అయిపోయింది. ఆమెకే పడుకుంటే ఆమె మైండే తెలియజేస్తున్నదంట. నేను అనుకున్నాను ఆ రోజు ఇలాగనే జరిగిపోయింది, ఏంది ఇది, ఆమె అనుకున్నది కదా, అలాగనే జరిగిందండి. ఇది వాస్తవంగా జరిగిన కథ అండి. ఇది నిజంగా జరిగిన కథ. ఇది జరిగింది, మా ఏరియాలో జరిగింది. సీరియల్ చూసి ఆమె ఫిక్స్ అయిపోయేసి మైండ్లో అమెరికాకు పోవాలనుకుని ఆయనకి జరిగిపోయింది. ఆయన ఓట్లు వినొచ్చు. ఇది బయట పెట్టేది అయితే పెట్టొచ్చు, నేను పేర్లు కూడా చెప్పగలను, ఊరు కూడా చెప్పగలను. వాళ్ళని బయట పెట్టకూడదు కదా. అందుకనేసి అవతల వాళ్ళ ఫ్రెండ్, నా ఫ్రెండ్ ఒక అతను ఉంటే అతను నాతో మాట్లాడితే, నా ఫ్రెండ్ అతనికి ఫ్రెండ్ అంట అతను. అలా తెలియజేస్తే సరే నా దగ్గర పంపించాను. వచ్చినారు. నేను అడిగాను ఆమెని, ఇది ఎలా నాకు తెలిసిందంటే మీకు తెలియాలి కదా, ఏమ్మా ఎలా అయిందంటే ఫస్ట్ ఆమెను కూర్చొని పెట్టి అడిగాను. ఆమెను అతను బయట పెట్టాను. ఇద్దరు ఉంటే చెప్పరు కదా, నువ్వు చెప్పమ్మా నాన్న. మొత్తం ఓపెన్గా చెప్పేసింది. ఇదంతా ఎక్కడి నుంచి వచ్చిందమ్మా నీ మైండ్కి అన్నాను. సార్ సీరియల్ చూసి అలవాటు సార్ నాకు. అంటే నేను సీరియల్ చూడకూడదని నేను చెప్పాలి, అది మీ చాయిస్, మీరు చూడాలనుకున్న వాళ్ళు. మనం చెప్తే నిలిపేసేది ఏం లేదు. కానీ జనాలు వాళ్ళ అలవాట్లు వాళ్ళది. కానీ ఎందుకు జరిగింది అని చెప్తున్నాను. సీరియల్ చూసిందంట, ఇలా జరిగింది సార్, అలా నాకు నా భర్త అంటే కొంచెం ప్రేమ సార్, ఆయన అంటే నాకు కొంచెం పిచ్చి ఉంటుంది. ఆయన లవ్ మ్యారేజ్, అరేంజ్ మ్యారేజ్ అంట. మళ్ళీ అరేంజ్ చేసుకున్న తర్వాత ఆమె పిచ్చికి ప్రేమిస్తున్నది. ఆయన అంటే ఏదో బాగా ఇష్టపడిపోయింది. ఇలా జరిగితే ఎలా అనేసి నాకు దాన్ని చూసి నా మైండ్లో కూర్చునేసింది సార్. అంటే ఎప్పుడు జరిగిన తర్వాత చెప్తున్నది. అంటే జరిగిన తర్వాత దాని ఆలోచన అప్పుడు పడ్డదంట. నేను అప్పుడు అనుకున్నాను కదా, ఈ విధంగా జరిగితే ఎలా అని, జరిగిపోయిందే అని ఫీల్ అవుతున్నది. కాబట్టి ఇప్పుడు ఎలా జరిగిపోయింది కదా, ఎలా అంటే బలంగా అనుకున్నది, భర్త కూడా అలాగనే అయిపోయింది. ఇప్పుడు సార్ నాకు ఎలాగైనా నా భర్త కావాలి సార్ అన్నది. ఆ భర్త నాకు కావాలి. సరే నేను చెప్పింది చేయమ్మా అనేసి చెప్పాను. ఏమి చెప్పాల్సింది ఆయన పిలిచాను. ఆయనతో మాట్లాడాను. నాకే తెలియదు సార్, ఎలా జరిగింది నాకే తెలియదు సార్, కానీ ఏదో టచ్ అయిపోయింది, అంత దూరం వెళ్ళిపోయింది సార్. ఆయన కాదు దానికి కారణం, ఈమె ఇక్కడ పట్టించింది బలంగా.
ఈమె బలంగా పట్టించింది భర్తని, ఆయన లింకులు టచ్ చేసి అలా చేయించేసింది. ఇప్పుడు ఈమెకి చెప్పాల్సింది చెప్పాను, నువ్వు ఇలా ఇప్పుడు ఆపోజిట్కి పట్టించమన్నాను, ఎలా చెప్పాలని చెప్పాను. వాళ్ళిద్దరికి అక్కడ గొడవలు పడింది. ఎవరిద్దరికి? మ్యారేజ్ అయింది కదా ఇంకొక ఆమెతో, అక్కడ గొడవలు స్టార్ట్ అయిపోయి ఈయనే బయటకు వచ్చేసినాడు. నీకు ఒక నమస్కారం అనేసి ఈయనే వచ్చేసినాడు. ఏమ్మా ఇప్పుడు ఎలా ఉంది నాతో మాట్లాడుతుంది అప్పుడు ఫోన్ చేసి, ఏమ్మా గురువుగారు మీరు దేవుడండి, నా భర్త వచ్చేసినాడండి హ్యాపీ. మా జాగ్రత్తమ్మా, నువ్వేమ్మా కారణం, అతను మంచోడమ్మా, నువ్వేమ్మా కారణం దీనికంతా, నువ్వు పట్టించినావు మూలంగా ఆయనకి అన్ని అవకాశాలు ఏర్పరిచి అక్కడ బలం చూపించింది. ఇప్పుడు అదే మనిషిని నువ్వే లాగినావు కదా. ఈమె పట్టింది బలంగా అనుకున్నది, బలంగా సార్ దీనికోసం ఏమైనా చేస్తాను సార్ అన్నది, ఏమైనా చేస్తాను సార్ అన్నది. ఏమి చేయబోయినా మన సబ్జెక్ట్ సులభం. ధ్యానం నేర్పించాను, ఎలా ఊహించాలి విజువలైజేషన్ నేర్పించాను. వాళ్ళిద్దరు అక్కడ ఎలా ఉండాలని క్రియేట్ చేయించాను. అలాగనే క్రియేట్ అయింది. అక్కడ ఆటోమేటిక్ విడిపోయినారు, వచ్చేసినారు. ఆల్రెడీ డైవర్స్ అయినా కదా, ఆయనకి లెక్క ఉండదు ఆమెకి. ఈమె హ్యాపీగా వచ్చేసినాడు. ఇప్పుడు హ్యాపీగా భర్తతో హ్యాపీ కాపురం ఉంది. బలంగా అనుకుంటే ఇది కాదు ఏదైనా జరుగుతుంది. నేను ఎగ్జాంపుల్ చెప్పాను, ఇది జరిగిందని చెప్పాను, ఇది లైవ్, ఇది అంటే ఆటోమేటిక్ లైవ్లో జరిగింది, ఇది జరిగింది. ఇప్పుడు హ్యాపీగా ఉన్నారు వాళ్ళ పిల్లలందరూ. అంటే మీరు ఏదైనా అనుకోండి. ఇప్పుడు అమెరికాకు పోవాలని ఆయన అనుకున్నాడు కదా, అతను కొడుకే రెడీ చేసి అమెరికా పోయి వచ్చేసి ఆ ఫీడ్బ్యాక్ ఇచ్చేసినాడు కదా. అమెరికాకు పోవాలని ఆశ పుట్టింది చూడు ఆయనకి, ఆ వయసులో చూడాలంట ఆయన అమెరికా మీద. అంటే ఏంది ఆ లైట్లు ఏంది, ఆ బిల్డింగ్లు ఏంది, ఆ లొకేషన్ ఏంది, భలే ఉంది అంట ఆయనకి. చూడాలనిపించేసి పోయేసి వచ్చి కూడా ఫీడ్బ్యాక్ ఇచ్చినాడు. అనుకున్నాడు, నువ్వు ఏమనుకుంటావు, బలంగా ఐఏఎస్ అనుకోవాలన్నా అనుకో, పెళ్లి కావాలన్నా అనుకో, అప్పులు సులభంగా తీరాలన్నా గట్టిగా బలంగా అనుకో, తెలియాలి అనుకోవాలి, ఎలాగైనా తీరుతుందని, సాధించాలన్నా ర్యాంక్ సాధించాలన్నా అఫర్మేషన్స్ అవేవి చేయకుండా కేవలం అనుకుంటే అయిపోతుంది. అట్లా అవుతండి. నువ్వు మైండ్ అఫర్మేషన్ చేయకపోయినా పర్వాలేదు, మైండ్ పాజిటివ్గా రావాలి. నెగిటివ్ నుంచి మాత్రం ఖచ్చితంగా పాజిటివ్గా రావాలి. ఈ పాజిటివ్ రావాలంటే భయం పెరిగితనం పోవాల్సిందే. అది రావాలంటే ఈ రెండు ఉంటే అది రాదు, ఈ రెండు పోతుంది. ఇప్పుడు అందరూ అఫర్మేషన్ చేసే ఏం సాధించలే. చాలామంది ఊరికి వీడియోలు చూసుకుంటూ పోతే కూడా వాళ్ళు ఏదో మైండ్లో అట్టా ఫిక్స్ అయిపోయి కూడా సాధించిన వాళ్ళు బోర్డు మంది. సార్ నేను ఫీడ్బ్యాక్లో చూడొచ్చు, ఏ అఫర్మేషన్ చేయలేదంట, ఏమి చేయలేదంట, ఊరికి అనుకున్నాడంట. ఒక టైలర్ నా క్లాస్లో వచ్చి చెప్తున్నాడు, ₹1,00,000 10,000 కావాలని అనుకున్నాడంట, అద్దంలో నిలబడి గమ్మని అనుకున్నాడంట. డైలీ అనుకుంటూ ఉంటే ఒక 5వ రోజుకి ₹1,00,000 వచ్చేసిందంట. ఆశ్చర్యపడిపోయినాడు, క్లాస్లో వచ్చి ఫీడ్బ్యాక్ ఇచ్చినాడు. చూడండి, అంటే ఏదైనా అనుకో, అది బలంగా అనుకోవాలి. అనుకున్నప్పుడే సాధ్యం అవుతుంది. ఓకేనా? ఓకే. ఈరోజు అఫర్మేషన్, నాకు కావలసిన దాన్నే బలంగా నా మైండ్లో ఫిక్స్ చేసి దాన్ని చాలా సులభంగా పొందినందుకు డబ్బులకి విశ్వానికి చాలా చాలా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ వారు, థ్యాంక్ యూ మనీ. బాబు గారు, ఇప్పటివరకు అంటే అన్ఎడ్యుకేటెడ్ పీపుల్ కూడా చేయొచ్చు, వాళ్ళకు కూడా సాధ్యపడుతుంది అని చెప్పారు కదా. సో పేదవాళ్ళు చేయాలి లా ఆఫ్ అట్రాక్షన్ అని అంటే ఏ విధంగా చేయాలి, వాళ్ళు ఏ విధంగా లా ఆఫ్ అట్రాక్షన్ నమ్మి వాళ్ళు చేసే వర్క్స్ అంటే మీరు పాజిటివ్లోకి రావాలి, ధ్యానం చేయాలి, 5x55 చేయాలి, లేదంటే మిర్రర్ అఫర్మేషన్, ఇవన్నీ చెప్పారు కదా. సో అది చేసి వీళ్ళు నమ్మి వాళ్ళు సులభంగా పేదవాళ్ళ నుంచి ధనవంతులుగా మారాలి అంటే ఏం అంటే పేదవాడు ధనవంతులుగా మారాలంటే ఏం చేయాలి? ఎస్, మంచిది కదా. పేదవాడని ఎవరు అన్నారు? వాడు అనుకున్నాడండి పేదవాడని. పుట్టుకతో అందరూ పేదవాళ్ళు అండి, పుట్టుకతో వచ్చింది అందరూ పేదవాడే. ఎవరు ధనాన్ని తీసుకొని రాలా, ఎక్కడి నుంచి తీసుకొచ్చామా? తీసుకొని వచ్చారా? అంబానీ తీసుకొచ్చినాడా? బిల్గేట్ తెచ్చారా? ఎవరు తేలేదండి. వాళ్ళంతా కూడా పెట్రోల్ బంకులు పనిచేసిన వాళ్ళు కదా. ఈరోజు కోట్లాధిపతి. వాళ్ళ ఆలోచనే కారణం అండి. వాళ్ళు ధనవంతులు అవడానికి కారణం వాళ్ళు గొప్పవాళ్ళు. వాళ్ళ ఆలోచన విధానాన్ని మార్చుకున్నారు. నువ్వు ఆలోచించే విధానం మార్చుకోలేదు. ఇక్కడ నువ్వు ఆలోచించే విధానం ఏం చేసుకున్నావో, ఇంట్లో పుట్టారు. చాలామంది అలవాట్లు ఎలా ఉంటాయంటే, తల్లిదండ్రులు ఇప్పుడు పేదవాడు గురించి మాట్లాడుతున్నాం కాబట్టి, పేదవాడు పుట్టినాడు, వాళ్ళ ఇంట్లో ఏదో ఉన్నది అప్పుడప్పుడు ఆ టయానికి పోయి ఏదో తెచ్చుకోవడం, అంగటికి పోయి తెచ్చుకోవడం, షాప్కి వెళ్ళి తేవడము, అంటే చేసుకొని తినడము, ఈ అలవాట్లో ఉంటారు. అంటే మన దగ్గర ఇంటి ఉంది, వచ్చినప్పుడు తెచ్చుకొని తినడము అన్నట్టు ఉంటారు. అంటే దాన్నే అట్నే పిల్లలు కూడా ఫాలో చేస్తారు. వాళ్ళు కూడా అంటే ధనరికాన్ని మైండ్లోకి తీసుకోలే వాళ్ళు. ధనరికం ఎలా ఉంటాడనేది అందుకే చెప్పాను, పేదవాడిని గురించి ఎప్పుడూ ఆలోచిస్తుంటారు, పేదరికాన్ని ఆలోచిస్తారు. కాబట్టి అక్కడ ఆ పేదరికంలోనే పొత్తునే ఉంటుంది. అదే విధంగా వాడు ఆలోచన మార్చేయాలి మొత్తాన్ని. పేదవాడుగానే ఉండడానికి కారణం వాడే అండి. నేను ఈరోజు ఈ పనికి వెళ్తాను, ఇంత వస్తుంది, దీనికి ఎంత దానికి ఎంత క్రియేట్ చేస్తాడు. అక్కడే ఉంటాడు వాడు. వేరే వాడికి ₹1 కూడా దానం చేసే కెపాసిటీ కూడా రాదు వాడికి. వాడే బడ్జెట్ చేసుకున్నాడు, వచ్చి 500కి ఏమేమి చేయాలనేది వాడే క్రియేట్ చేసుకున్నాడు. ఆలోచన విధానం కరెక్ట్గా లేదు అక్కడ. పేదరిక ఆలోచన అదే ఆలోచననే ఉన్నతంగా పెట్టాలి. అందుకే చెప్పాను, నా చాలా వీడియోలు రిలీజ్ అయినాయి చూడండి.
అంటే ఫీడ్బ్యాక్లు ఏం చెప్తున్నారు, ఎప్పుడు కానీ మన ఆలోచనలు ఉన్నతంగా ఉండాలి, ఉమ్, ఆలోచన రహితం వచ్చి భయంకరంగా ఉండాలి. అంటే స్టెప్ బై స్టెప్ అవ్వాలి. ఒకేసారి 100 కోట్లు కావాలని ఆలోచించు, ఎంతైనా ఆలోచించు, తప్పు లేదు. పిసినారితనం ఎందుకు అక్కడ? ఆలోచించడంలో పిసినారితనం ఉండకూడదని ఎన్నో వీడియోలు చెప్పాను. ఆలోచించే విధానంలో హై రేంజ్లో ఉండాలి, కానీ స్టెప్ బై పోవాలి. నా క్లాసు తిరుపతి, కర్నూలు, అనంతపూరు, బెంగళూరు, విజయవాడ, రాజమండ్రి, వైజాగ్, హైదరాబాద్ అన్ని చోట్ల ఉన్నాయి. ఆ ఫీడ్బ్యాక్లు చూడండి, ఏం చెప్తున్నారు, ఆలోచన మార్చుకుంటేనే ఏం జరుగుతున్నదని. కాబట్టి పేదవాడుగా ఉన్నవాడు ఏం చేస్తావండి, ఇప్పుడు ఉన్న జీవితాన్ని పక్కన పెట్టు. ఇప్పుడు ఏది జీవితం ఉంది పక్కన పెట్టేయి. నువ్వు ఏదో జీవిస్తున్నావు ఆయా బడ్జెట్ చేసి. ఇంకటా నుంచి నీ ఆలోచన ఎలా ఉండాలంటే హై రేంజ్లో ఉండాలి. మంచి కారు కావాలి, మంచి ఇల్లు కావాలి, మంచి అంటే నీకు ఎక్కడ ఇష్టం అక్కడ అనుకుంటేనే జరుగుతుంది ఈ సబ్జెక్ట్ రూల్. అది ఎప్పుడు బలంగా అనుకుంటే జరుగుతుంది. మంచి ఇల్లు కావాలి, కారు కావాలి, బైక్ కావాలన్నా, బంగారు కావాలన్నా, మంచి బట్టలు ఉన్నట్టు, మంచి హ్యాపీగా ఒక రూము, బెడ్రూమ్, నీకు ఎలా బాత్రూమ్ ఉండాలి, హాల్ ఎలా ఉండాలి, ఒక మైండ్లో నీ యొక్క జీవితాన్ని పిక్చర్ లాగా తయారు చేసుకోవాలి. అంటే నీకు కావాల్సింది అన్నీ ఒక మైండ్లో పిక్చర్ లాగా ఫీడ్ అయిపోవాలి. ఇలా ఉండాలి నా జీవితం అన్నట్టు. నేను ఇక్కడే ఉన్నాను కదా, కూలికి పోతేనే కదా నా గతి, నేను ఇలా ఆలోచించేది అని ఆలోచించకూడదు. నువ్వు ఆలోచించడానికి ఇచ్చాను మెయిన్. ఉన్న జీవితాన్ని పక్కన పెట్టి ఇలా నువ్వు ఆలోచించు. పదే ఆలోచిస్తూ వచ్చే నీ దగ్గర ఇప్పుడు మానవుడు అన్నట్టు ఇప్పుడు లేబర్ కూడా ఒక 500 లేనివాడు లేడు. నీకేదో వస్తుంది కదా, ఇవ్వడానికి సిద్ధపడిపో. ధనవంతుడు అవ్వాలంటే ఎప్పుడు కానీ గుర్తుపెట్టుకో, ఇవ్వడానికి సిద్ధంగా ఉండాలి, హెల్ప్ చేయడానికి సిద్ధంగా ఉండాలి. వాడు మాత్రమే ధనవంతుడు అవుతాడు. ఇప్పుడు అంబానీ, బిల్గేట్స్ ఉన్నారు, లక్షలాది మందికి పనులు ఇస్తున్నారండి. అంటే ఒక లక్షలాది మందికి లక్షల్లో పనులు ఇచ్చినప్పుడు వాళ్ళకి కింద ఎంతమంది ఉన్నారు ఆ కుటుంబంలో? అంటే ఎన్నో లక్షల మంది జీవిస్తున్నారు కదా. అందుకే వాళ్ళ విశేషశక్తి ఆటోమేటిక్ కుమ్మరిస్తూనే ఉంటుంది వాళ్ళకి. ఆ రూల్ ఇదే. నువ్వు ఇవ్వడానికి సిద్ధపడిపో. కనీసం నీ దగ్గర ఉన్నప్పుడు కనీసం ఎవరికో, నువ్వే పేదవాడు అనుకోవడం, నేను ఎవరికి ఇవ్వాలి? ఎంతోమంది నీకన్నా కటికి పేదవాళ్ళు ఉన్నారు. బిచ్చగాళ్ళంతా వాళ్ళు వేరే పని చేయలేరు. ముష్టోళ్ళు ఉన్నారు, వాళ్ళు పని చేయలేరు. ఒక వయసు అయిన వాళ్ళు, వృద్ధులు ఉంటారు, పని చేయలేరు. నీ ఇంటి పక్కన 2 మంది ఉంటారు. ఏదో ఒక ముసలోడు కర్ర పెట్టుకొని ఏదో ఊగులాడితే వాళ్ళ ఇంట్లో గొడవల్లో ఏది పెట్టుకుంటే కొంతమంది ఇంటి మీద తెలి మీద కూడా కూర్చొని ఉంటారు, పక్కన కూర్చొని ఉంటారు. అటువంటి వాడికి కూడా దానం చేయి. ₹1 నీకు తోచింది ఇచ్చేసి. ఇప్పుడు ఎన్నో ఫీడ్బ్యాక్లు, ఎన్నో వీడియోలు కూడా వస్తున్నాయి. పోతా కూడా బైకులో పోయేసి అన్నం తీసి ఇచ్చేసి పోతూ ఉంటారు. అంటే ఇవ్వడానికి సిద్ధపడుతున్నారు. వాళ్ళు ఇచ్చింది ₹100 ఎక్కడ, వాళ్ళకి ₹1000 రావడానికి ఎలాగైనా అవకాశం ఏర్పడుతుంది. అలా నువ్వు అలవాటుని మార్చుకుంటా, నీ మైండ్ సెట్ని, అలవాటుని, ఆలోచన విధానాన్ని మార్చు. ఇలా చేస్తూ పో. ఏదో ఒక రూపంలో నువ్వు ఆలోచన మాత్రం ఎలా పెట్టమన్నాను, ఉన్నతంగా పెట్టమన్నాను. నువ్వు పదే ధనవంతుని గురించి మాత్రం ఆలోచించాలి. పేదరికం మన జీవితంలో కనబడకూడదు. ఇంకా నువ్వు ఉండేది పేదరికం. అదేవిధంగా ఇంటి ఆవరణం, నీ ఇల్లు పరిశుభ్రత, నువ్వు ఎలా ఉండింది ఇన్నాళ్ళు దాన్ని గుర్తులోకి తెచ్చుకోకూడదు. మంచి బెడ్రూము, మంచి హాలు, మంచి ఇల్లు, మంచి టీవీ, షోకేజీలు, ఇలా సోఫాలు ఇవన్నీ ఉన్నట్టు ఒక మైండ్లో పిక్చర్ పెట్టుకో. దాంట్లో ఉన్నట్టు జీవించు. అలా ఆలోచన ఎప్పుడైతే ఆలోచిస్తూ నువ్వు జీవిస్తూ పోతూ ఉంటావో, నీకు తెలియకుండా నీ మైండ్ పాజిటివ్నెస్కి వస్తుంది. నీ పాజిటివ్గా వచ్చే కొద్దీ నీకు ఆశ పడుతుంది, దాని మీద కోరిక పడుతుంది. ఇక్కడ నువ్వు ఆలోచించినప్పుడే కోరిక స్టార్ట్ అయిపోతుంది నీకు. ఎలాగైనా అటువంటి ఇంట్లో జీవించాలనే, ఎలాగైనా ఆ బైక్లో నేను పోవాలనే, ఎలాగైనా నేను కారు కొనాలనే అని ఆలోచన పడుతుంది. అందుకే చెప్పాను, పేదవాడు ధనవంతులు అవ్వాలంటే విజువలైజేషన్ బోర్డు గురించి చెప్పాను, ఆల్రెడీ చెప్పేశాను. ఆ బోర్డు ఒకటి తయారు చేసుకోండి. వీడియోలు ఉన్నాయి. అంటే మధ్యలో నువ్వు రిచ్గా తయారైపోవు. ఒక ఫోటో స్టూడియోకి వెళ్ళు, ఫోటో పట్టుకో, ఒక కొలత, ఒక ఫ్రేమ్ వేసిస్తారు, మన ఫోటో వేస్తారు. అలాగే ఒక పెద్దదిగా మధ్యలో నువ్వు నిలబడు, కట్టలుగా డబ్బు పెట్టుకో, కేజీలకు బంగారు పెట్టుకో నీ చుట్టూ. అంటే ఆ ఫ్రేమ్లో ఒక కొలత అనుకున్నావు కదా బోర్డు, ఆ మధ్యలో నువ్వు ఉన్నావు. డబ్బులు పెట్టుకో, కారు కావాలా, ఇల్లు కావాలా, ఇవన్నీ పెట్టుకునేసి పెట్టుకో. దాన్ని చూడు డైలీ. చూస్తే ఏమవుతుందంటే ఆకర్షణ శక్తి పెరుగుతుంది. అది దేని ద్వారా? కంటి ద్వారా చూసావు. చూడంగానే నచ్చేసావని పాట భలే రాశారు. అది దేని ద్వారా వచ్చింది? కంటి ద్వారా కదా చూశాడు అతను. చూశాడే లేదా? ఆకర్షణ శక్తి ఏర్పడింది లేదా? అమ్మాయి ఎలాగైనా నేను ప్రేమించాలని పడేసినాడే లేదా? నువ్వు కంటితో చూడు, ఆ బోర్డు పెట్టుకో, కంటితో చూస్తూ ఉండు. అప్పుడు నువ్వు ఇక్కడ అన్నావంటే అక్కడ అంటుంది, ఇక్కడ అన్నావంటే అక్కడ అంటుంది. అంటావా మామ, అంటావా అని పాట కూడా భలే రాశారండి. అది అంత ఊరికే కాదు, ఎక్సలెంట్ పాటలే ఇవన్నీ. అంటే ఇక్కడ అంటేనే అక్కడ అనేది. ఇప్పుడు భర్త భార్యలు ఉంటారు, అంటేనే అక్కడ అనేది. అది ఎప్పుడు ప్రేమతో సాధ్యం కానిది ఏమీ లేదు. పేదవాడని ఆలోచన తక్కువ చేసుకొని పేదవాడుగానే మిగిలిపోతున్నావంటే నువ్వే కారణం. నీ ఆలోచన మార్చుకో, నీ మైండ్ని మార్చుకో, నీ ప్రవర్తన మార్చుకో. ఈ బోర్డు ఒకటి తయారు చేసి ఇంట్లో పెట్టుకో. ఎవరైనా సరే పేదవాడు అనేది మర్చిపోండి.
నేను ధనవంతుడని అనుకోలేకపోతున్నావే. నేను ధనవంతుని అవుతాను, నేను అయిపోయినాను అని అనుకోలేకపోతున్నారు. ఎందుకు అనుకోలేకపోతున్నారు? నువ్వే కారణం. భయం, పిరికితనం. అవి రెండు తీసేయి. ఆ బోర్డు ఒకటి తెచ్చిపెట్టుకొని చూడు, డైలీ చూడు. చూడగానే ఎలాగని నచ్చిపోతుంది. అది చూసిందంటే కంటి ద్వారా ఆకర్షణ శక్తి ఏర్పడి అనేస్తే అంటుంది. అక్కడ ఏదైనా సాధ్యమండి. చూడండి ఎంత గొప్పదండి. ప్రేమతో సాధ్యం కానిది ఏమీ లేదండి. మీరు అనుకుంటే జరుగుతుంది. పేదవాడు లేదు, అందరూ ధనవంతులమే. ఓకేనా? నేను ఈరోజు అప్రిమేషన్, నేను ప్రతిరోజు నా ఆలోచనలు ఉన్నతంగా పెట్టి ధనరికాన్ని ఆలోచించి నేను ధనవంతుడు అయినందుకు డబ్బులకి, విశ్వానికి చాలా చాలా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ మనీ.